కల్కి 2898 ఏడి మూవీతో ప్రభాస్ వచ్చే ఏడాది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మార్కెట్ మీద దాడి చేయబోతున్నాడు. కానీ ఈ సినిమా కథని పరోక్షంగా మరో మూవీ లీక్ చేసేలా ఉంది. ప్రభాస్ టీమ్ ని ఒకే ఒక హిందీ సినిమా షేక్ చేసేలా కనిపిస్తోంది. ఏంటది? కల్కి మూవీ 2898 అంటే ఫ్యూచర్ లో ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ప్రెడిక్ట్ చేసి తీయబోతున్న సినిమా. నాగశ్విన్ మేకింగ్ లో 600 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ సైఫై మూవీ తెరకెక్కుతుంది. ఇలాంటి సెన్సేషన్ సినిమా కథ ముందే లీక్ అయితే ఊహించని నష్టం జరిగినట్టే. విచిత్రం ఏంటంటే హిందీ మూవీ గణపత్ అలాంటి షాకే ఇవ్వబోతోంది కల్కి టీమ్ కి. కల్కి టీజర్ చూసిన వాళ్ళు గణపత్ టీజర్ చూస్తే షాక్ అవుతారు. ఎందుకంటే కల్కి 2898 టైం పీరియడ్ మూవీ అయితే గణపత్ 2070 అంటే మరో 50 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో చూపించే ప్రయోగం. అంతా ఓకే, కానీ గ్రాఫిక్స్, అంబియన్స్, నీటి కోసం అలమటించే జనం, కాపాడే గణపతి దేవుడి అవతారంగా హీరో, ఇవన్నీ చూస్తే విష్ణు అవతారమైన కల్కితో పోలికలు పెరిగాయి. అక్కడ గణపతి, ఇక్కడ కల్కి. అక్కడ 50 ఏళ్ల తర్వాత ప్రపంచం, కల్కిలో 800 ఏళ్ల తర్వాతి ప్రపంచం. అక్కడ నీటి సమస్య, ఇక్కడ నీటి సమస్య. ఇలా అన్ని దగ్గరగా ఉండటం ఈ సినిమానే కల్కి కంటే ముందు రాబోతుండటంతో కల్కి ఫీట్ ని ముందే ఈ సినిమా లాగేసుకునేలా ఉందంటున్నారు. ఇక టైగర్ ష్రాఫ్ కి గణపత్ తో హిట్ వస్తుందో రాదో కానీ ప్రభాస్ మూవీ కల్కి పోటీ ఇచ్చే సినిమాగా గుర్తింపు అయితే దక్కింది. అంతేకాదు సౌత్ లో టైగర్ ష్రాఫ్ కి పెద్దగా గుర్తింపు లేకున్నా కల్కితో పోలికల వల్ల ఈ సినిమా ఇక్కడ కూడా సందడి చేసేలా ఉంది. టైగర్ ష్రాఫ్ కెరీర్ లో వార్, భాగి 2 తప్ప మిగతావన్నీ ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ లో డీలా పడ్డ సినిమాలే. హీరోగా కాస్త పేరున్న సక్సెస్ తో పాటు సౌత్ లో గుర్తింపు 0. అందుకే గణపత్ రూపంలో టైగర్ ష్రాఫ్ అదృష్టం మారేలా ఉంది. గణపత్ హిట్ అయినా లేదంటే కల్కిలో ఉన్న కంటెంట్ తో భారీగా పోలికలున్నా ప్రభాస్ మూవీకి ఇబ్బందులు తప్పవు. మేకింగ్ ఎంత బాగున్నా, కంటెంట్ లో ఏమాత్రం పోలికలున్నా కల్కి వచ్చే సమయానికి ఎగ్జైట్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంది. అది టైగర్ ష్రాఫ్ కి మాత్రం బాగా కలిసొచ్చే ఛాన్స్ ఉంది.